అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్గా మహానాడు కార్యక్రమం ముగిసింది. కడప జిల్లాలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ కార్యక్రమం మహానాడు. ప్రతి ఏటా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ పండుగని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం అయితే భారీ ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. సో ఈసారి మహానాడుకు వేదిక కడప జిల్లా అయింది. సో ఈ మహానాడులో చాలామంది నాయకులు మాట్లాడడం జరిగింది. కానీ హైలైట్ అయినటువంటి స్పీచ్ ఎవరిదైనా ఉంది అంటే నారా లోకేష్ది మాత్రమే. సో నారా చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ ఫార్మాట్లో ఆయన ఏం మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు, సో ప్రతి ఒక్కటి మనందరికీ తెలుసు, ఒక ఐడియా ఉంది. ఎందుకంటే గత 47 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ఆయన యొక్క వే ఆఫ్ స్పీచ్ అనేది ఎట్లుంటుంది, ఏ అంశాలను ఆయన టచ్ చేస్తాడు అనేది మనందరికీ ఒక ఐడియా ఉంది. కానీ లోకేష్ అప్కమింగ్ లీడర్, లోకేష్ ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్నటువంటి లీడర్. సో తను ఏ విధంగా మాట్లాడతాడు, అందులోనూ 2019-24 మధ్యలో జరిగినటువంటి విధ్వంసాన్ని ఎదుర్కొని తట్టుకొని నిలబడి యోగళం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకుంటున్నటువంటి తమ పార్టీ కార్యక్రమం ఇది. సో దీంట్లో లోకేష్ ఏ అంశాలను టచ్ చేస్తాడు, ప్రత్యర్థులకు ఏ విధంగా అతను కౌంటర్స్ ఇస్తాడు అనేటటువంటి క్యూరియాసిటీ జనాలలో పెరిగింది. సో ఫైనల్గా మహానాడు 3వ రోజున లోకేష్ ప్రత్యర్థులను చీల్చి చెండాడాడు. ఇదైతే మాత్రం వాస్తవం. ఆయన స్పీచ్ విన్న తర్వాత నాకు తెలిసినటువంటి ఒక వైసీపీ లీడర్ నాతో చెప్పింది ఏంటంటే, లోకేష్ బాగా స్ట్రాంగ్ అయిపోయాడు, లోకేష్ ఇంకా పార్టీని సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలుగుతాడు. నిన్న స్పీచ్ వినిన తర్వాత నాకు అదే అనిపించింది, మా జగనన్నకు సమవుజ్జి దొరికాడు అని చెప్పేసి ఒక వైసీపీ లీడర్ మాట్లాడితే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇదే వైఎస్ఆర్సీపీ బ్యాచ్ లోకేష్ని తమ అధినేతకు ప్రత్యర్థిగా ఊహించుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా లోకేష్ పేరుని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఈరోజు లోకేష్ పేరుని జపం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ఆ పార్టీ కార్యకర్తలు, లీడర్లు లోకేష్ రెడ్ బుక్ గురించి ఎలా ఇంకా ప్రతి సెకండ్ దాని గురించే ఆలోచించి వాళ్ళు హాస్పిటల్లో పాలు కూడా అయ్యేటటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ నిన్నటి మహానాడు 3వ రోజు సభలో లోకేష్ తన ప్రసంగంలో ఏదైతే ఈ వైసీపీ బ్యాచ్ రెడ్ బుక్ను చూసి హడలిపోతా ఉన్నారో దాని గురించి ప్రజలందరికీ ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడనమాట. ఎందుకంటే రెడ్ బుక్ని చూపించి దాదాపు 99 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఆయన అనుమతి పొందడం జరిగింది. ఇదే రెడ్ బుక్ని చూపిస్తూ ఆయన 99 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఇదిగో ఈ రెడ్ బుక్ చూడండి, ఇందులో చట్ట వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారుల పేర్లున్నాయి, ప్రజలను హింసించినటువంటి రాజకీయ నాయకుల పేర్లున్నాయి, నా కార్యకర్తల్ని టార్చర్ పెట్టినటువంటి వైసీపీ వాళ్ళ పేర్లున్నాయి, పోలీసుల పేర్లున్నాయి, అందరి పేర్లు ఉన్నాయి. వీళ్ళంతా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని సంతృప్తి పరచడం కోసం అని చెప్పేసి చట్టాలను, న్యాయస్థానాల మాటలను కూడా వినకుండా రాజ్యాంగాన్ని పాతరేసి పనిచేసినటువంటి వాళ్ళు. వీళ్లకు చట్టరీత్యా ఎటువంటి గతి పట్టించాలనో అటువంటి గతిని పట్టిస్తాను నేను, మీ పర్మిషన్ నాకు కావాలి అని ప్రజలకు ఆ రెడ్ బుక్ ని చూపించి ప్రజల చేత ఆయన ఆమోదం తీసుకున్నాడు. సో గవర్నమెంట్లకు వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ ని అమలు చేసేటటువంటి ప్రాసెస్ లో ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆక్రందనలు, ఏడుపులు ఏవైతే ఉన్నాయో అవి వేరే రకంగా ప్రజల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి తన రెడ్ బుక్ కి సంబంధించి మరొకసారి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని ఏమంటారంటే, రెడ్ బుక్ ని చూస్తే వైసీపీ వాళ్లకు వణుకు పుడతా ఉంది, ఒకడికి గుండెపోటు వచ్చింది అంటే కొడాలి నాని గురించి, ఒకడు బాత్రూంలో కాలు జారి పడ్డాడు. సో ఎవరి గురించి మాట్లాడారో మనందరికీ తెలుసు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇష్టారీతిన రెచ్చిపోయినటువంటి వైసీపీ నాయకులందరికీ ఈ రెడ్ బుక్ అనేది ఇప్పుడు ఒక నైట్ మోర్గా తయారైందనమాట. రెడ్ బుక్ అనే పదం వినపడితే చాలు లాగులు తడుపుకుంటా ఉండేటటువంటి పరిస్థితి, ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. తాను ఎవరినైతే తన అపోనెంట్గా చూడడానికి కూడా ఇష్టపడలేదో అటువంటి లోకేష్ వల్లనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పోయి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి ఈ రెడ్ బుక్కి వ్యతిరేకంగా. సో ఇక్కడ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తా ఉన్నారంటే, నువ్వు ఏదైతే ఇచ్చావో నీకు అదే రిటర్న్ వస్తూ ఉంది,
సో నువ్వు ఇప్పుడు సింపతి డ్రామాలు వాడితే జనాలు ఎవరు ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి జనాలు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ రెడ్ బుక్కి 175 నియోజకవర్గాల్లో దాదాపు 164 నియోజకవర్గాల ప్రజల ఆమోదం ఉంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డితో సహా రెచ్చిపోయారో వాళ్ళందరికీ ఈ రెడ్ బుక్ తగిన శిక్ష వేయిస్తుంది. ఇంకా లోకేష్ మాట్లాడుతూ ఇంకొకటి ఏమయ్యాడో అందరికీ తెలుసు. రెడ్ కలర్ చూసినా కూడా వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. రెడ్ బుక్ అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మాత్రమే. దాని నుంచి ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. దాని పని అది చేసుకుంటా పోతుంది. మనం అభివృద్ధి బుక్కుపై దృష్టి పెడదామని చెప్పేసి క్యాడర్కి ఆయన చెప్పడం జరిగిందనమాట. ప్రజల కోసం కష్టపడదాం, పద్ధతి ప్రకారం ఎవరెవరైతే వాళ్ళు తప్పులు చేశారో వాళ్ళ తప్పులన్నిటినీ న్యాయస్థానాల ముందు నిలబెట్టి వాళ్లకు చట్ట ప్రకారం శిక్ష వేయించే కార్యక్రమం మనం భుజాన వేసుకుందాం అని చెప్పేసి కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అంతులేని ధనదాహంతో వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అని చెప్పేసి కూడా లిక్కర్ స్కామ్ని ఉదాహరణగా చూపిస్తూ లోకేష్ మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు వాళ్ళ చేతిలో పెడితే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి విధ్వంసాన్ని సృష్టించారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే మోదీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి పథంలో పరుగులు పెడతా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళ గవర్నమెంట్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల పైన ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక కూటమి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 3 పార్టీలు కలిసి నడుస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండనే ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలలో కూడా సమస్యలు ఉంటాయి. అంత మాత్రం దానికి వాళ్ళేమీ విడిపోరు, విడాకులు తీసుకోరు. అలాగే 3 పార్టీలు కలిసి నడుస్తున్నప్పుడు చిన్న చిన్న అలకలు ఉంటాయి, రుసరుసులు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి. అంత మాత్రానికే విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కలిసి నడుస్తున్నాం, కలిసి నడుద్దాం, కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందాం. మీకేమైనా సమస్యలు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందాం. కూటమి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే రాష్ట్రం బాగుపడాలంటే మనందరం కలిసి ఉండాల్సిందే అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక తన సొంత కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా బలం. వారి వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ప్రగతి వైపు పరిగెడతా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెందుతుంది అని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఫైనల్గా నిన్న నారా లోకేష్ గారి స్పీచ్ విన్న తర్వాత వైసీపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు కాదు కదా పెద్ద పెద్ద అణుబాంబులు పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్లోకి వచ్చి, ఇంకేముందిలే రెడ్ బుక్ను మర్చిపోయి ఉంటాడు నారా లోకేష్ అనుకున్నారు. కానీ రెడ్ బుక్ మాత్రం ఎక్కడ కూడా హడావిడి చేయట్లేదు, ఎక్కడ కూడా నాయిస్ చేయట్లేదు, తన పనిని తాను చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.